ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఏముండదండి? శాపం ఉండదు. ఆ పట్టణ ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు. మన కుటుంబాల్లో శాపాలు ఉండకూడదు. మన కుటుంబాల్లో దైవాశీర్వాదం ఉండాలి. మన కుటుంబాల్లో మనం నిర్భయముగా నివసించాలి. దేశం నిర్భయముగా నివసించాలి. సంఘం నిర్భయముగా నివసించాలి. కుటుంబం నిర్భయముగా నివసించాలి. శాపము లేని జీవితం, శాపము లేని జీవితం నిర్భయముగా బ్రతకగలుగుతారు. మనిషి తను చేసే పనుల వల్ల మనం అనుకోవచ్చు, మనం ఎన్ని చేసినా జరిగిపోతున్నాయి, చల్లుతుందని అనుకోకూడదండి. మనం చేసే ప్రతిదానికి, మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తనకు ఒక తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఎంత శ్రమపడినా ఈరోజు ఫలితం రాకపోవడానికి కారణాలేంటి? దీవెనకరమైన వర్షం కురవకపోవడానికి కారణాలేంటి? ప్రయాసపడుతున్న ప్రతిఫలం లేకపోవడానికి కారణాలేంటి? పలు విధమైన రోగాలకి మూలం ఏమిటి?